సో దానికి ఒక 3 నెలలు తెలంగాణ నేర్చుకుని అది మొత్తం మేక్ ఓవర్ ఆయన చెప్పిన వర్క్ షాప్స్ అన్ని మొత్తం పార్టిసిపేట్ చేస్తూ సో ఇంకా షూటింగ్ ఈజీ అయిపోయింది. ఇంకా సో 3 నెలలు గట్టిగా ప్రిపేర్ అయ్యాం. ఆ బియర్డ్కి జుట్టు చూసరికి అంత భయంకరంగా ఉందో. అదే ఇదివరకు ఒక సినిమా చేసినట్టున్నారు ఈడియట్ అనే పేరుతో. ఆ సినిమా ఎంతవరకు వచ్చింది? అది కూడా వస్తుంది మెల్లిగా. దాన్ని హోల్డ్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకురావడంలో కంటెంట్ ఇదే స్ట్రాంగ్గా ఉంటుందని ఫిక్స్ అయ్యి ఇదే ముందు వద్దామని ఫిక్స్ అయ్యాను. డైరెక్టర్ తెలంగాణ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమాలు ఈ మధ్య చాలా గట్టిగా సౌండ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. అదే లిస్ట్లో ఈ సినిమా కూడా ఉంటుంది అనుకుంటున్నాం. డెఫినెట్లీ సార్. టీజర్ చూస్తుంటే పొట్టేలు అనే ఒక సినిమా వచ్చింది కొన్ని రోజుల క్రితం. అవును సార్. దాని ఫ్లేవర్ ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది. అది డిఫరెంట్ సార్, అది నేను కూడా చూశాను. ఇది కొంచెం మన మారెమ్మ దేవత, గ్రామ దేవత చుట్టూ తిరిగే ఒక కథ సార్. పొట్టేలు ఏంటంటే పొట్టేలు చుట్టూ తిరుగుతూ తర్వాత పాప సైడ్ వెళ్తుంది కదా, ఎడ్యుకేషన్ సైడ్. కానీ ఇది కంప్లీట్గా మారెమ్మ అనే ఒక గ్రామ దేవత. అది మైసాపురంలో ఒక సెటప్ అయిన ఒక ప్రాపర్ విలేజ్ రూటెడ్ స్టోరీస్. అది బేసిక్గా కొన్ని ఈవెంట్స్ ట్రూ అంటే రియల్ జరిగిన ఇన్సిడెంట్లనే తీసుకున్నాము. దాన్ని ఇప్పుడు మైసాపురం అని ఒక ఫిక్షన్ విలేజ్ని క్రియేట్ చేసి మొత్తం అక్కడ సెటప్ చేసుకున్నాం. దీనికోసం మేము దాదాపు ఏపీ, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ దాదాపుగా 6 to 7 months తిరిగి రీసెర్చ్ చేసి, యాక్చువల్ ఏంటంటే ఈ మైసాపురంలో ప్రతి క్యారెక్టరు మన దాంట్లో ఒక రిప్లికేట్ అవుతాడు. వాడు బిహేవ్ చేసే విధానం కావచ్చు, ఊరు గురించి బ్యాడ్గా మాట్లాడుకోవచ్చు, మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఊరు కోసం సపోర్ట్గా నిలబడే విషయంలో స్ట్రాంగ్గా మనం ఎట్లా ఉంటామో అలాంటి క్యారెక్టర్స్ అన్నీ కనబడుతుంటాయి సార్ ఇక్కడ. మాధవ్ని ఎందుకు తీసుకున్నారు సార్? మాధవ్ని నాకు తిమ్మారెడ్డి గారు సజెస్ట్ చేశారు సార్. అండ్ థ్యాంక్స్ టు తిమ్మారెడ్డి గారు. నేను ఈ కథ రాసుకున్నప్పుడు నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉమేష్ నా ఫ్రెండే, తను నేను కలిసి చాలా ట్రయల్స్ చేసాం. ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కానీ హెల్ప్కి తీసుకొని కూడా ట్రై చేసినప్పుడు తిమ్మారెడ్డి గారు నాకు ఫిలిం ఛాంబర్ దగ్గర కలిసినప్పుడు తను నేను కలిసి పీవీపీలో వర్క్ చేశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాను, తను ఎగ్జిక్యూషన్లో ఉన్నాడు. అప్పుడు మాధవ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ గురించి చెప్తూ నేను ఇట్లా ట్రై చేస్తున్నా సార్ అని చెప్పినప్పుడు, నీకు సెట్ అవుతాడంటే నేను మాట్లాడతాను అని చెప్పాడు. అపాయింట్మెంట్ సెట్ చేసిన తర్వాత నేను దానికి ముందు ఒక ప్రిపరేషన్ తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ 6-7 months మేము రీసెర్చ్ చేసి ఉన్నాం కదా, ఇమేజెస్ కానీ లుక్స్ కానీ ఇలాంటివన్నీ నేను తీసుకొని ఒక డెమో రెడీ చేశాను. నాకున్న ఎడిట్ నాలెడ్జ్తో చిన్న ప్రోమోలాగా క్రియేట్ చేసి తనకి నరేషన్ ఇచ్చినప్పుడు తన ముందే చెప్పాడు, బ్రదర్ నేను ఆల్రెడీ 6 scripts లాక్ చేసి పెట్టుకున్నాను, నీకు ఓకేనా? నాకు ఒక 1 year 1.5 year అంటే, సార్ మీరు కథ వినండి, నస్తే నెక్స్ట్ స్టెప్స్ మాట్లాడుకుందాం, లేదంటే విల్ సీ సార్ అన్న. కథ విన్నాక ఐ థింక్ బ్రదర్ అంటే షూట్కి వెళ్ళే ప్రయత్నం కూడా హోల్డ్ చేశాడు. అది నాకు కొంచెం బాధాకరం అనిపించింది. కానీ తర్వాత దానికంటే ఇది స్ట్రాంగ్ ఉంది నాగరాజ్, మనం దీన్నే వెళ్దామని చెప్పారు. అది రవి సార్ కూడా ఇన్పుట్ వెళ్ళింది. తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మేము వి గో ఫర్ అంటే మాకు షూటింగ్కి తను ఓకే అన్న దానికి దాదాపు 4-5 నెలలు గ్యాప్ ఉన్నది. అప్పుడు మేకోవర్ చేసాం. చాలా స్మార్ట్గా క్లీన్ షేవ్లో ఉండేవాడు. ఒక బుల్లాగా తయారు చేసినాం మేము. అది సార్. నాగరాజ్ గారు, అంటే ఇట్లాంటి అంటే మారమ్మ గ్రామ దేవతలకు సంబంధించి కథను చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను? చాలా గ్రామాల్లో ఇలాంటి వాతావరణం కనబడుతుంటుంది. ఇలాంటి జాతరలు కావచ్చు, నేపథ్యం అంతా కూడా తెలంగాణ కల్చర్లో మనం చూస్తుంటాం. బొడ్రాయి పండుగ కావచ్చు, ఈ దున్నకు సంబంధించి ఇవన్నీ కూడా. సో మీ అంటే ట్రూ ఈవెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే మీ కొన్ని ఉంటాయి సార్ ఉన్నటువంటి కథ? సార్ నేను ఫిక్షన్ ఏమి ఎక్కువ చేయలేదు సార్. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని మేము మెన్షన్ చేసిన కూడా దానికోసమే. ఊర్లో ప్రతి ఊర్లో మేము ఎక్కడెక్కడైతే ఆదిలాబాద్, మేము నల్గొండ, ఈవెన్ వెస్ట్ బెంగాల్ ఇట్లా వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ కల్చర్ని వాళ్ళు ఎంత ప్రియారిటీ ఇస్తారు. మనం ఇప్పుడు మీరు అన్న బొడ్రాయి పండుగ మనం మోస్ట్లీ ఐ థింక్ తెలంగాణలో ఉంటుంది, కానీ వెస్ట్ బెంగాల్లో డిఫరెంట్గా ఉంటుంది. కల్చర్ ఒక్కటే కానీ వాళ్ళు పేరు పెట్టుకునే విధానాలు వేరు. సో అవన్నీ నేను పర్టికులర్గా ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేనేం తప్పు చేయలేదు సార్. ఇంకోటి ఈ సెటప్ అంతా 90sలో ఉంటుంది సార్, ప్రజెంట్స్లో నడవదు ఈ స్టోరీ. 90sలో సెటప్లో ఉంటుంది. 90s వరల్డ్లోకి వెళ్తాం మనం. అంటే మాధవ్ని దృష్టిలో పెట్టుకునే సినిమా తీసారా, లేదంటే మాధవ్ వెనకాల ఉన్నటువంటి రవితేజ ఇమేజ్ని పోర్ట్రేట్ చేస్తూ సో వాళ్ళ అభిమానులకి ఒక మాధవ్ని ఇవ్వబోతున్నాం అన్నట్టుగా దీన్ని తీసుకోవడం జరిగింది? లేదు సార్, ఇక్కడ రవితేజ సార్ది అట్లా ఏం కాదు, కానీ మాకైనా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈవెన్ మాధవ్ గారు ఈ ప్రాజెక్ట్ చేస్తాను అని తన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్
నా ఇన్వాల్వ్మెంట్ అలాంటివి లేదు, వద్దు, ఉండకూడదు, ఏదన్నా ఉంటే మీకు బ్యాక్ ఎండ్గా ఉంటాను అంటే ఇప్పుడు ఒక పవర్ ఉంటుంది కదా సార్ మన వెనకాల, అలాంటి పవర్ ఇప్పుడు రవితేజ గారు మాధవ్కి అది చెప్పినా చెప్పకున్నా. కాకపోతే ఏంటంటే నాకు కట్అవుట్ నచ్చింది, మాధవ్కు నాకు కట్అవుట్ నచ్చింది. తర్వాత నేను ఉమేష్ మరేంటి బాబు చాలా క్లీన్గా ఉన్నాడు, మన ఇట్లా రగడ్లోకి వస్తాడు అంటే అడుగుదామని చెప్పారు. జస్ట్ మేము స్టోరీ నరేట్ చేసిన 2వ రోజే మళ్ళీ పిలిపించుకున్నారు, వాళ్ళ సిస్టర్ కూడా మళ్ళీ చెప్పించి, తన పేరు కూడా మోక్షనే, రవితేజ సార్ వాళ్ళ డాక్టర్. ఆమెకి ఇంకా బాగా నచ్చింది. ఒక రకంగా ఏంటంటే ప్రొడక్షన్ నేను చేసుకోవచ్చా అన్నట్టు కూడా మాట్లాడింది. కానీ అప్పటికే మాకు ప్రొడ్యూసర్ ఓకే అయిపోయి, లేదు సార్ ఇలా ఉన్నారు వాళ్ళు, మీరు మీట్ అవ్వండి, ఇఫ్ యూఆర్ ఓకే విల్ గో అన్నట్టు మాట్లాడుకున్నాం. మేజర్ ఏంటంటే మీరు చూసారు 6.3 or 2 బ్రో, 6.3 ఉంటాడు. నేను రానా సార్తో 6 years పని చేసిన, ఆయనకంటే ఇంకా 8. ఆ గడ్డం పెంచినాక నాకు నా క్యారెక్టర్ ఏదైతే, ఈ క్యారెక్టర్ పేరు కర్ణి అనమాట, కర్ణిలో పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు ఆయన. అంటే ఇప్పుడు మీరు రిలీజ్ అయినాక మీరే అంటారు అంటే సూటబుల్గా క్యారెక్టర్ కరెక్ట్గా ఫిట్ అయ్యాడు అనే ఫీలింగ్ ఉంటుంది. మీరు పోస్టర్లో చూస్తున్నప్పుడు అట్లే కనబడు. మా పోస్టర్ డిజైనర్ అనంత్ గారు అదే అన్నారు, ఎక్కడ పడ్డారు సార్ ఇద్దరిని అంటే, సార్ ఈయన రవితేజ సార్ ఫ్యామిలీ అంటే, అవునా అరే ఆయన అన్నట్టు మాట్లాడు. అంటే ముందు మూవీ గురించి దీంతో కంపేర్ చేసి భలే మేక్ ఓవర్ చేశారు సార్ అన్నట్టు మాట్లాడు. అది నాకు ఇప్పుడు ప్లస్ అయింది. మాధవ్ గారు ఇందాక వశిష్ఠ గారు మాట్లాడుతూ రవితేజ గారు డైలాగ్ చెప్పారు, ట్రైనింగ్ అది అంటే సినిమా ఏదైనా కూడా మళ్ళీ ఇక్కడ ఇంకో సినిమా చేస్తాను. బట్ మీకు 2వ సినిమా వరకు వెయిట్ చేసే అంత అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే టీజర్తోనే పని అయిపోయింది అనిపిస్తుంది. అంత బాగుంది టీజర్. థ్యాంక్ యూ సార్, మీ ఇలాంటి ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. ఏదో మీరు జస్ట్ టీజర్ అన్నారు కానీ సినిమా చేస్తే బాగుంది చూద్దాం అన్న ఫీలింగ్ ఉందన్నమాట. అంటే జస్ట్ అలా తీసుకెళ్ళిపోయారు. అంటే ఒక ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఒక 3 ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఆ 1.5 minute ఆ 3 ట్రావెలింగ్ అనేది చేయించారు డైరెక్టర్. అయితే బట్ ఏ హీరోకైనా కూడా లాంచ్ అవుతున్నప్పుడు ఏంటంటే తన స్ట్రెంగ్స్ ఏంటంటే సినిమా హిట్ అవుతుందా ఇంకోట అదంతా ప్రేక్షకుల మీద ఉంటుంది, కథ మీద ఉంటుంది, అన్నింటి మీద ఆధారపడి ఉంటాయి. బట్ హీరోకి ఏంటంటే తన స్ట్రెంగ్స్ని ఎగ్జిబిట్ చేయాలని ఒక ఇది ఉంటుంది కదా, నాకు డ్యాన్స్ వచ్చాను లేదా ఫైట్స్ వచ్చాను ఇలా చేయాలని జనరల్గా అలాగే చేస్తుంటారు. బట్ మీరు అవన్నీ పక్కన పెట్టి కాదు నేను కథతోనే వెళ్తాను, కథతోనే గెలుస్తాను అనే డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఫైనల్గా వచ్చేసరికి ఇప్పుడు ఎంత స్ట్రెంత్ ఉందో కథలో మ్యాటర్ ఉండాలి కదా. సో కంటెంటే అనేది ముందే ప్రిఫర్ చేశాను. ఫస్ట్ నాకు ప్రయారిటీ కంటెంటే, ఆ తర్వాత నేను. బట్ కరెక్టే నేను ఇది చేయగలను చూపించుకోవాలి. దీంట్లో ఇంకా మాది అంటే చెప్పండి, నా షార్ట్లు తక్కువ పడినాయి, ఇంకా ఫైట్లు బోల్డ్ ఉంది. ముందు వదిలే కంటెంట్లో మీకు అర్థమైపోద్ది. అంటే ఓన్లీ లుక్కే కదనమాట, మొత్తం టోటల్గా మేక్ ఓవర్ అయిపోయింది గట్టిగా. నాకు మంచి ఛాలెంజ్ లాగా ఇది ఒకటి. సూట్ అంటే సెట్ అవ్వదనుకున్నా ఫస్ట్ ఒకసారి, నా వైల్డ్ లైఫ్ డ్రీమ్లోనే ఎప్పుడు ఊహించుకోవాలి ఇలాంటి క్యారెక్టర్ చేస్తానని. కానీ ఫస్ట్ చేయడం అనేది చాలా. డైరెక్టర్ గారు ఇప్పుడు ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ ఇట్లా ఉంటుంది మరి, ఇట్లా షూట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఇక్కడ నుంచి 4-5 నెలలు ఉంటుంది. ఇట్లా మేక్ ఓవర్ అవ్వాలి ఓకేనా మీకు అంటే దాన్ని కూడా చాలా క్విక్గా తీసుకున్నాడు డిసిజన్. నాకు ఆల్టర్నేట్ ఆప్షన్ గురించి కాదు, కట్అవుట్ నచ్చింది నాకు మేబీ అంతే. యాక్చువల్ నేను దీన్ని ఎవరైనా తమిళ హీరో కూడా అప్రోచ్ అవుదాం అనుకున్నాను. అన్న హరీష్ కళ్యాణ్ కూడా నాకు రెఫర్ చేశారు. అంటే నేను వెళ్ళి అప్రోచ్ అవ్వలేదు, చెప్తున్నాను. అంటే మేము మా ట్రయల్స్లో మాకు ఫస్ట్ తగిలిన కట్అవుట్ మాదే. అయితే స్లాంగ్ విషయంలో వర్క్షాప్లో నేర్పించినప్పటికీ కూడా డబ్బింగ్ విషయంలో కొంతమంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అచ్చా చెప్పలేదు, మాట్లాడినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే ఐ ఫీల్ ఇంకా వర్క్ ముందుకెళ్తుంటే ట్రైలర్లో అండ్ సాంగ్స్లో చాలా మంచి కొలాబరేషన్ మాకు సురేందర్ తోటి, మన కమల్ అన్న, లైక్ చాలా మంచి సాంగ్స్ కుదిరాయి కూడా ఈ సినిమాకి. సో ఎక్స్పెరిమెంట్ పరంగా డెఫినెట్లీ నేను కొత్తగా ఎట్లా రిప్రజెంట్ చేయాలని చూస్తాం. కొంచెం ఫిలింలో కూడా కొంచెం Telugu also you will understand? Okay, I don't want to confuse you. So tell us about your characterization, because you worked in Tamil. Heartbeat was here also, it is famous here. So why you choose this film for Telugu choice is what you will say? First time I hear the script, they showed me one kind of teaser. I really loved the teaser, and I thought like this is like a true based on true events. Why? So I thought that's it. And also like this film is more about the Telangana tradition. So I want to play the Telangana girl and how the tradition and everything. So that's it. All the very best. Producer Vikas garu, producer garu.
ప్రొడ్యూసర్ గారు హియర్ సార్. సార్ మీరు అనుకున్న బడ్జెట్లోనే మూవీ అయిందా, ఇంకేమైనా ఎక్స్టెండ్ అయిందా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇది పక్కా తెలంగాణ, అంటే ఇంకా ఫారెన్ నుంచి అమ్మాయి రావడము అట్లా ఏం కాదు. సో పక్కా తెలంగాణ క్యారెక్టరైజేషన్కి ఇక్కడ లోకల్ కాకుండా అవుట్ సైడ్ నుంచి తీసుకోవడం అనేది మీ డిసిషన్, డైరెక్టర్ డిసిషన్? బేసికలీ ఇది కంబైన్గా తీసుకున్నాం మేడం. యూజువల్లీ మేము ఈ దీపా గారిని అనుకునే ముందు వీ హ్యావ్ ఒక విజన్, ఒక విజన్ రెడీ చేశారు డైరెక్టర్ గారు. సో దాంట్లో మ్యాచింగ్ క్యారెక్టర్స్ గురించి ఇవి క్యాస్టింగ్ చేస్తాం చాలా. ఆఫీస్ కూడా చాలా మంది మెనీ పీపుల్ సేమ్ మాధవ్ గారిని కూడా ఆ హైట్ అండ్ ఫేస్ మీరు టీజర్ చూస్తే షీ ఈస్ ఫిట్ ఇన్ టు దట్. ఆ టైప్ ఆఫ్ హీరోయిన్ని ట్రై చేయాలని చూసి, సో ఫైనల్ చూసినప్పుడు ఎవ్రీవన్ ఐ థింక్ షీ విల్ సూట్ టు దిస్ క్యారెక్టర్, అందుకనే చూసారు. సురేంద్ర గారు, అంటే మీరు ఏదన్నా ఒక సినిమాలో ఒక పాట రాస్తే ఏంటంటే ఆ సినిమాకి ఆ పాటను బట్టి ఒక కార్డు లేకుండా ఒక లవ్ స్టోరీ తీసుకున్నాం, లేదంటే రాజువర్సిన అమ్మాయి తీసుకున్నాం, అంటే కనీసం ఆ పాట కోసం ఆ సినిమా చూడాలి అనే రేంజ్లో తీసుకెళ్తున్నారు. యాక్చువల్ అలాంటి పాటలు ఉంటాయి కదా. సో దీంట్లో అలాంటి మీకే డైరెక్టర్ గారు ఒక పెద్ద ఛాలెంజ్ ఇచ్చారని చెప్పారు. సో మరి ఆ ఛాలెంజ్ ఎలా ఛేదించారు, ఎలా ఉండబోతుంది ఆ పాట, మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసాం? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దాంట్లో నేను పాట రాయడం చేత సినిమాకి ప్రేక్షకులు రావడం అనేది చాలా ఆల్ ది వెరీ బెస్ట్ సార్. నాగరాజ్ గారు, హాయ్ అండి. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ 90s బ్యాక్డ్రాప్లో ఉంటుంది ఈ సినిమా అని చెప్పారు. అండ్ లొకేషన్స్ కూడా చాలా, అంటే ఆ పల్లెటూరు వాతావరణం అన్నీ చేశారు కదా. సో ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఎక్కడ షూట్ చేశారు? అంటే చాలా ప్లేస్లో చేసాం మేడం. మెదక్ ప్లస్ ఎగ్జాక్ట్గా ఊర్ల పేర్లు మా ఉమేష్కే తెలుసు. మెదక్ మెయిన్ పోర్షన్, తర్వాత ఇక్కడ రాచకొండలో కూడా చేసాము. కొల్కూర్ అని ఒక విలేజ్లో చేసాము. టు సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్లోనే ఉన్న కొంచెం టిపికల్ పల్లెటూర్లు ఉంటాయి కదా, రోడెడ్ పల్లెటూర్లు. ఇంకా అంటే సగమూరు కొంచెం డెవలప్మెంట్, సగమూరు ఉండదు కదా. ఆ సగమూరులో మేము ఓ లైన్లో స్ట్రీట్లో అట్లా చూసి